హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్. ఈరోజు ఒక మంచి టాపిక్ తో ముందుకు రావడం అనేది జరిగింది. అదే రిజర్వేషన్స్. మరి ఈ యొక్క రిజర్వేషన్స్ అనేవి ఎవరు తీసుకొచ్చారు, ఎందుకోసం తీసుకొచ్చారు, మరి ఈ రిజర్వేషన్స్ వల్ల మనకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, మరి ప్రజెంట్ సమాజం లోపల రిజర్వేషన్స్ అనేవి తీసివేయాలా, అలాగే ఉంచాలా, ఈ అన్ని విషయాల గురించి మనం అందరం ఈ యొక్క వీడియో లోపల తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీరందరూ కూడా దయచేసి ఒక వీడియో కింద లైక్ బటన్ కొట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోను పూర్తిగా చూసిన తర్వాత వీడియో కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ముందు జాగ్రత్తగా మధ్య మధ్యలో సగం సగం వీడియో చేసి వీడియో కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయకండి. పూర్తిగా వీడియో చూసినట్టయితే ఈ టాపిక్ సంబంధించినటువంటి పూర్తి అవగాహన మీ అందరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. అసలు ప్రజెంట్ సమాజం లోపల రిజర్వేషన్స్ అవసరమా, అవసరం లేదా అనే విషయం గురించి ఈ యొక్క వీడియో లోపల ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో భారతదేశం లోపల అసలు ఈ యొక్క రిజర్వేషన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయినవి, ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకోసం స్టార్ట్ చేశారు అనే విషయం గురించి మనము ముందుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతదేశానికి 1947 ఆగస్టు 15 తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి అన్న ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులతోటి భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందులో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశం లోపల అణగారిన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, వీళ్ళందరికీ కొన్ని రకాలైనటువంటి రిజర్వేషన్స్ కల్పించడం ద్వారా వీరిని మిగతా వారితో సమానంగా పోటీ పడేటట్టు చేయొచ్చు, సమాజంలో వీళ్ళని ముందుకు తీసుకొని రావచ్చు అన్న ఉద్దేశంతో ఈ వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు రిజర్వేషన్స్ తీసుకురావటం అనేది జరిగింది. అయితే ఆయన రిజర్వేషన్స్ తీసుకురావడానికి ప్రధాన కారణము ఆ వర్గంలో ఉండేటువంటి ప్రజల్ని కూడా మిగతా వారితో సమానంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందించాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఈ రిజర్వేషన్స్ ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 25 సంవత్సరాల వరకు కొనసాగించి ఆ తర్వాత పూర్తిగా రిజర్వేషన్స్ తీసివేయాలని కూడా చెప్పడం జరిగింది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపు రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం ఈ యొక్క రిజర్వేషన్స్ ని అలాగే కొనసాగించడం అనేది జరిగింది. మరి ప్రస్తుత సమయం లోపల ఈ యొక్క రిజర్వేషన్స్ ని తీసివేయాలా, ఉంచాలా అనే అంశం పైన చాలా వరకు చాలా మంది చాలా రకాలైనటువంటి విషయాలు ఈ టాపిక్ పైన మాట్లాడటం అనేది జరుగుతుంది. మరి ప్రజెంట్ రిజర్వేషన్స్ తీసివేయాలా అంటే తీసివేస్తే ఒక వర్గం వాళ్ళకు నష్టం జరుగుతుంది, ఇలాగే ఉంచితే మరొక వర్గం వాళ్ళకు నష్టం జరుగుతుంది. మరి ఈ సమయం లోపల ఈ యొక్క రిజర్వేషన్స్ పైన ఎలాంటి ముందడుగు వేస్తే బాగుంటుంది అనే అంశం పైన నాకు వచ్చినటువంటి ఒక ఆలోచనని మీలాంటి వ్యక్తులందరికీ కూడా పంచుకుందాము అన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఈ అంశాన్ని మీరు అందరూ కూడా జాగ్రత్తగా లాస్ట్ వరకు విని ఈ యొక్క అంశం మీ అందరికీ బాగా నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయండి. ఈ అంశం పైన మీకు అనిపించినట్టు మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం. సో ఆ టాపిక్ ఏంటంటే, ఈరోజు భారతదేశం లోపల ఈ యొక్క రిజర్వేషన్స్ తెచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా అభివృద్ధి చెందారా అంటే, నాకు తెలిసినంత వరకు 100% ఎస్సీ ఎస్టీలు ఉంటే అందులో నాకు తెలిసి దాదాపు కేవలం ఒక 20% వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందారు. మరి మిగిలిన 80% వాళ్ళు అభివృద్ధి చెందారంటే చెందలేదు. మరి కారణం ఏంటి అంటే, ఈ రిజర్వేషన్స్ తెచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో అందులోపల ఈ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో మళ్ళీ ఆ కుటుంబం వాళ్ళే బాగా విద్యను అభ్యసించి ఆ కుటుంబంలోని వాళ్ళకే మళ్ళీ ఉద్యోగాలు రావటం అనేది జరుగుతుంది. ఫలితంగా ఆ యొక్క కుటుంబాలు మాత్రమే బాగా అభివృద్ధి చెందుతున్నాయి, కానీ మిగతా కుటుంబాలు అనేవి తిరిగి మళ్ళా అదే రకమైనటువంటి పరిస్థితిని, ఆ యొక్క ఆర్థిక ఒక రకమైనటువంటి దీనావస్థ లోపల ఆ స్థితి లోపలనే ఆ వర్గాలు ఉండటం అనేది జరిగింది. మరి ఈ రిజర్వేషన్ మనం ఇట్లాగే ఇంకో 100 సంవత్సరాలు కొనసాగించిన ఆ వర్గాల లోపల కూడా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు మాత్రమే తిరిగి అభివృద్ధి చెందుతారు, కానీ రిమైనింగ్ వాళ్ళు మాత్రం అలాగనే ఉంటారు. మరి ఈ సమయం లోపల మనం ఏం చేయాలంటే, రిజర్వేషన్స్ అనేవి ఒక కులానికో ఒక వర్గానికో కాకుండా సమాజం లోపల ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారో, పూర్తిగా రోజు గడవలేనటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో అది ఏ కులమైనా సరే, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, మైనారిటీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా, ఎవరైనా వండుకోకు, ఆ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం మన భారతదేశం లోపల జనాభా లెక్కలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ జనాభా లెక్కల సమయం లోపల ఎవరైతే దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారో వాళ్ళందరి సమాచారాన్ని సేకరించి ఈ రిజర్వేషన్స్ ను పూర్తిగా వాళ్లకు ఆ కుటుంబాలలో చదువుతున్నటువంటి పిల్లలకే ఈ రిజర్వేషన్ అమలు అయ్యేటట్టు చేసినట్టయితే ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబాలు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు,
ఇంకా ఏమైనా సబ్సిడీస్ కావచ్చు, ఇంకా ఏ రకమైనటువంటి ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటువంటి ఏ విషయాలైనా సరే కానీ మొదటగా ఈ రకమైనటువంటి వర్గం వాళ్ళకు మనం ఆ యొక్క ఫలాలను అందించినట్టయితే ఖచ్చితంగా ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, ఎవరైతే ఈ యొక్క అంటే దిగువ మధ్య అంటే అత్యంత పేదరికంలో ఉండేటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకే ఈ యొక్క విద్యకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాళ్ళకి ఈ యొక్క రిజర్వేషన్స్ కల్పించినట్టయితే ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబాలు అనేవి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ కుటుంబాలు ఏ వర్గానికి సంబంధించినవైనా సరే కానీ ఈ యొక్క రిజర్వేషన్స్ ని ఈ రకంగా మనం అమలు పరిచినట్టయితే సమాజం లోపల అన్ని వర్గాల సంబంధించిన వ్యక్తులను మనము ముందుకు తీసుకెళ్లినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి రిజర్వేషన్స్ అనేవి మనము ఆర్థిక పరమైనటువంటి విషయాలని, వారికి సంబంధించినటువంటి కుటుంబ ఆర్థిక పరమైన విషయాలను ఆధారంగా చేసుకుని మనం రిజర్వేషన్స్ కల్పించినట్టయితే ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబాలు అనేవి బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మనం కులాల పేర్లతోటి, మతాల పేర్లతోటి యొక్క రిజర్వేషన్స్ కల్పించినట్టయితే కేవలం ఆ వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్స్ వల్ల అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల సమాజం లోపల ఇంకా పేదరికం అనేది పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రిజర్వేషన్స్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వం ముందుగా ఎవరైతే అత్యంత పేదరికం అనుభవిస్తున్నారో వాళ్ళకు మాత్రమే అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క రిజర్వేషన్స్ వల్ల ఎంతో కొంత ఉపయోగం అనేది ఉంటుంది. కాబట్టి సో నా ఆలోచన ఈ యొక్క విధానం అమలు పరచడం ద్వారా ఖచ్చితంగా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని నేను ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. సో ఈ అంశం అనేది అమలు చేయడానికి వీలైతుందో కాదో తెలియదు, కానీ ఈ విషయం పైన మనం ఇంకా కొంచెం లోతుగా పరిశీలించి దీన్ని అమలు చేయడానికి సంబంధించినటువంటి విధి విధానాలను మనం కొంచెం ఆలోచించినట్టయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి మంచి ఫలాలు మనము పొందడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రజెంట్ ఈ విధానం ఏదైతే ఉందో మనకు క్యాస్ట్ పరంగా ఉండేటువంటి జనాభాను బట్టి రిజర్వేషన్స్ ఏవైతే తెచ్చారో దానివల్ల కూడా చాలా వరకు కొన్ని రకాల వర్గాలకు సంబంధించిన వ్యక్తులు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా కాకుండా నేను చెప్పినటువంటి విధానం లోపలనే ఈ యొక్క రిజర్వేషన్స్ అమలు చేసినట్టయితే ఎంతో కొంత ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయటం అనేది జరిగింది. ప్రజెంట్ సమాజానికి రిజర్వేషన్ అవసరమే. ఆ అవసరం ఎవరికి ఉందంటే ప్రస్తుతం నేను చెప్పినటువంటి ఎవరైతే అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ అవసరం. మిగతా వాళ్ళందరూ కూడా పూర్తిగా రిజర్వేషన్స్ అన్ని తొలగించి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా తొలగించి కేవలం వీళ్లకు మాత్రమే మనము అమలు పరిచినట్టయితే భారతదేశం అనేది నేడు మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్తున్నాం కదా. కొద్ది సంవత్సరాల లోపలనే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకోబడాలంటే ఖచ్చితంగా ఈ యొక్క విధానాన్ని అమలు చేసినట్టయితే భారతదేశం అనేది కొద్ది సంవత్సరాల లోపలనే అభివృద్ధి చెందిన దేశంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది రిజర్వేషన్కి సంబంధించి నాకున్నటువంటి ఒక చిన్న ఆలోచన. సో మీ అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది. వీడియో లోపల ఏమైనా తప్పులు కానీ ఒప్పులు కానీ ఉన్నట్టయితే నాకు క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరీవన్.